హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు నర్సింగ్ ఫౌండేషన్ ఛానల్. ఈ వీడియోలో మనం అనాటమీ ఆఫ్ ది ఫిమేల్ పెల్విస్ గురించి తెలుసుకుందాం. ఫిమేల్ పెల్విస్లో మనం చూసినట్లయితే 2 హిప్ బోన్స్ ఉంటాయి, విన్నోమినేట్ బోన్స్ అనమాట. అది కాకుండా సాక్రమ్. ఈ సాక్రమ్ వచ్చేసి 5 ఫ్యూజ్డ్ వర్టిబ్రా కలిగిన బోన్ అనమాట. దీని తర్వాత కోకెక్స్ ఉంటుంది. కోకెక్స్లో ఏంటంటే 4 ఫ్యూజ్డ్ వర్టిబ్రా ఉంటాయి అనమాట. ఆ తర్వాత ప్రతి హిప్ బోన్ని మనము చూసినట్లయితే ఇందులో 3 పార్ట్స్ ఉంటాయి: ఇలియం, ఇస్కియం, ప్యూబిక్. ఈ ఇలియం వచ్చేసి అప్ సైడ్ ఉండే పార్ట్ అంతా ఇలియం అంటారు, డౌన్ సైడ్ ఉన్న పార్ట్ని ఇస్కియం అంటారు, ఫ్రంట్ ఉండే పార్ట్ని ప్యూబిస్ అంటారు. మనము ఈ ఇలియంలో చూసినట్లయితే ఇలియా క్రస్ట్ ఉంటుంది. ఇలియా క్రస్ట్ తర్వాత ఇలియా ఫోసా ఉంటుంది. ఇది కాకుండా స్పైన్స్ ఉంటాయి అన్నమాట. స్పైన్స్ అంటే కొన్ని ప్రొట్రూజన్స్ అనమాట. ఇందులో మనం చూసినట్లయితే యాంటీరియర్గా సుపీరియర్గా ఉండేదాన్ని యాంటీరియర్ సుపీరియర్ ఇలియాక్ స్పైన్ అంటారు. యాంటీరియర్ ఇన్ఫీరియర్ అంటే కింద ఉన్నదాన్ని యాంటీరియర్ ఇన్ఫీరియర్ ఇలియాక్ స్పైన్ అంటారు. సేమ్ బ్యాక్ సైడ్ కూడా సుపీరియర్ ఒకటి ఇన్ఫీరియర్ ఒకటి ఇలియాక్ స్పైన్స్ ఉంటాయి. సో వాటిని పోస్టీరియర్ సుపీరియర్ ఇలియాక్ స్పైన్ అని, పోస్టీరియర్ ఇన్ఫీరియర్ ఇలియాక్ స్పైన్ అని అంటారు. ఇవి కాకుండా మనం చూసినట్లయితే ఇస్కియంలో వచ్చి ఇస్కియల్ స్పైన్స్ ఉంటాయి. ఇంకా ఇస్కియల్ స్పైన్ కాకుండా ఎస్టాబ్యులం, ఆబ్టురేటర్ ఫొరామినా, ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇస్కియల్ ట్యూబరోసిటీ ఉంటుంది. ఇస్కియల్ ట్యూబరోసిటీ వచ్చేసి మనం కూర్చున్నప్పుడు సపోర్ట్ చేయడానికి మనకి ఫ్లోర్కి టచ్ అయ్యే పార్ట్ వచ్చి ఇస్కియల్ ట్యూబరోసిటీ అనమాట. అది కాకుండా మనం చూసినట్లయితే ఇన్ఫీరియర్ రామస్ ఆఫ్ ది ఇస్కియం. ఇవి ఇస్కియంలో ఉండే పార్ట్స్. ఇంకా మనం ప్యూబిస్లో చూసినట్లయితే సుపీరియర్ రామస్ ఆఫ్ ది ప్యూబిక్ బోన్ ఉంటుంది, ఇన్ఫీరియర్ రామస్ ఆఫ్ ది ప్యూబిక్ బోన్ ఉంటుంది. ఇది కాకుండా సింఫైసిస్ ప్యూబిస్ ఉంటుంది. ఇవన్నీ కూడా పార్ట్స్ ఆఫ్ ది ఫిమేల్ పెల్విస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.